వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగులకు కొత్త రూల్తో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా, పెన్షన్లో 40% పెంపు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు బిగ్ అప్డేట్. ఎన్పిఎస్ కొత్త రూల్, పెన్షన్లో 40% పెంపు. పాత పెన్షన్ విధానంలో తీసుకువచ్చిన జాతీయ పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ముందు నుంచే వివిధ రకాల స్కీమ్స్లో డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వీటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పాత పెన్షన్ విధానం స్థానంలో ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఎన్పిఎస్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ స్కీమ్ కింద గతంలో కంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. తాజా మార్పులతో ఉద్యోగుల బేసిక్ పేలో 14% ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్కు చెల్లించాలి. గతంలో ఇది 10%గా మాత్రమే ఉండేది. దీంతో చేతికి వచ్చే జీతం కాస్త తగ్గిన పెన్షన్ పరంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ ఉద్యోగి 30 ఏళ్ల వయసులో బేసిక్ పేలో 35,000 రూపాయలు అనుకుందాం. ప్రతి నెల 14% చొప్పున నెలకి 4,900 రూపాయలని ఎన్పిఎస్ ఖాతాకి జమ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆ ఉద్యోగి 60 సంవత్సరాలు తర్వాత అనగా 30 సంవత్సరాల వరకు జమ చేయాలి. ఎందుకంటే ఉద్యోగి స్టార్టింగ్లో జాయిన్ అయింది 30 సంవత్సరాలు అప్పుడు కాబట్టి 30 సంవత్సరాలు కనుక జమ చేసినట్లయితే ఆ ఉద్యోగికి 60 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా 40% ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ని గణన చేసేటువంటి విధానాన్ని చూసినట్లయితే ఇందాక అనుకున్నట్లుగా 40% ఎన్పిఎస్ ఖాతా తెరిచే వయసు 30 సంవత్సరాలు అనుకుందాం. బేసిక్ పే 35,000 రూపాయలు, ప్రాథమిక జీతంలో 14% అనగా నెలకి 4,900 రూపాయలని ఈ ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టినట్లయితే అంచనా వేసిన మొత్తం పెట్టుబడి ఆదాయము సంవత్సరానికి 10% చొప్పున మొత్తం పెట్టుబడి 30 సంవత్సరాల్లో 17,64,000 రూపాయలు అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత మొత్తం ఫండ్ ఎంత అవుతుందంటే మొత్తం మీద వాళ్ళకి 1,11,68,695 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా వార్షిక మొత్తం యాన్యుటీ అనేది 40%, యాన్యుటీ పై అంచనా వేసిన ఆదాయము సంవత్సరానికి 8%. 60 ఏళ్ల వయసుకు ప్రతి నెల వారికి 29,783 రూపాయలు అయితే పెన్షన్ అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. 10% ఎన్పిఎస్కు కాంట్రిబ్యూషన్ చేసినట్లయితే దానికి సంబంధించిన లెక్కలను చూసినట్లయితే ఇందాకట్లాగే ఎన్పిఎస్లో ఖాతా తెరిచే వయసు 30 సంవత్సరాలు అనుకుందాం. బేసిక్ పే 40,000 రూపాయలు అనుకుంటే ప్రాథమిక జీతంలో 10% అంటే 4,000 రూపాయలు. ఇందాక 14% కాబట్టి 4,900 రూపాయలు అయింది. ఇప్పుడు 10% కాబట్టి 4,000 రూపాయలు అవుతుంది. ఎన్పిఎస్లో నెలవారీ పెట్టుబడి కనుక 4,000 రూపాయలు చేసినట్లయితే అంచనా వేసిన పెట్టుబడి సంవత్సరానికి 10%. మొత్తం పెట్టుబడి 30 ఏళ్ళకి 14,40,000 రూపాయలు అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం ఫండ్ 91,17,302 రూపాయలు అవుతుంది. ఇందాకైతే మనకి 1,00,00,000 చిల్లరైంది. ఇప్పుడు వార్షిక మొత్తం యాన్యుటీ 40% పై అంచనా వేసినటువంటి ఆదాయము సంవత్సరానికి 8%. 60 ఏళ్ల వయసు తరువాత ప్రతి నెల పెన్షన్ 24,313 రూపాయలు అవుతుంది. ఎన్పిఎస్లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన గనక అమలు చేస్తే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ వస్తుంది. అంటే పెన్షన్లో దాదాపు 40% పెరుగుదల ఉంటుంది. ఎన్పిఎస్లో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆదాయము ఇప్పటి వరకు 8% నుంచి 12% వరకు ఉంది. పదవి విరమణ తర్వాత లైఫ్ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగిపోవాలంటే ఎన్పిఎస్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అయితే చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.